హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి చాకో చిప్ బనానా కేక్ అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ, ఎవరైనా చేసేయచ్చు ఈ కేక్ అయితే. ఈ కేక్కి బీటర్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 రైప్ బనానాస్ అయితే తీసుకున్నాను. దాన్ని ఫోర్క్తో మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 1/3 కప్ అయితే మెల్టెడ్ బటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కప్ అయితే షుగర్ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ చాకో చిప్స్ వేస్తాం అండ్ బనానాస్ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం 3/4 తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండ్ 2 ఎగ్స్ వేసుకొని మంచిగా బీట్ చేసేసుకోవాలి. మనం వేసిన షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 1.5 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మనం సీడ్ చేసుకోవాలన్నమాట. అంటే 2 పోర్షన్స్ కింద కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా లైట్ హ్యాండెడ్తో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. మన బ్యాటర్ అనేది కొంచెం టైట్గా ఉంటే మనం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/3 కప్ అయితే మిల్క్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ అంతా బ్యాటర్లో మిక్స్ అయ్యేంత వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం చాకో చిప్స్ అండ్ వాల్నట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. అవి కూడా యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడతో మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. మనం దేంట్లో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ కేక్ టిన్కి గీ అప్లై చేసుకొని బటర్ పేపర్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బటర్ పేపర్ని అలా ప్లేస్ చేసుకున్న తర్వాత మన కేక్ బ్యాటర్ని అయితే దాంట్లో వేసుకోవాలి. బ్యాటర్ అంతా టిన్లో ఎడ్జెస్ట్లో కూడా నీట్గా ఈక్వల్గా ఉండేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. టిన్ అయితే ఒకసారి ట్యాప్ చేసుకున్న తర్వాత చాకో చిప్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కేక్ అయితే స్టవ్ మీదే చేస్తున్నాం కాబట్టి ఒక ప్రీ హీటెడ్ కడాయిలో అయితే నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 45 to 1 అవర్ వరకు వదిలేసేయాలి. కేక్ అయితే మంచిగా బేక్ అయింది కదా, సో ఇక్కడ నేను టూత్పిక్తో కూడా చూసుకున్నాను. అది క్లీన్గా వస్తే కేక్ అయితే కంప్లీట్ అయినట్టు. ఫస్ట్ అయితే టిన్ని పక్కన పెట్టేసుకోవాలి. కేక్ కూడా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత టిన్లో నుంచి డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ అయితే మంచిగా బేక్ అయింది కదా, ఈ బటర్ పేపర్ వల్ల కూడా మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది. సో కేక్ని అయితే కట్ చేసి చూద్దాం. లోపల కూడా మంచిగా చాకో చిప్స్ అండ్ వాల్నట్స్ కనిపిస్తూ మనకి చాలా బాగా కనిపిస్తుంది కేక్ అయితే. మనం కేక్ తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో చాకో చిప్స్ అండ్ వాల్నట్ చంక్స్ తగులుతూ కేక్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి ఈ కేక్ అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.